హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి చిక్కుడుకాయ కర్రీని ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న చిక్కుడుకాయలకి పైన షెల్ చూడటానికి అంత బాలేదు కాబట్టి షెల్ తీసేసి అయితే మనం విత్తనాల వాటికైతే కర్రీ చేసుకోబోతున్నాం. చాలా సింపుల్ మెథడ్లో. చిక్కుడుకాయలు మొత్తం ఇలా వలుచుకున్న తర్వాత ఒక కప్పుకి అయితే వచ్చేసినాయి. వీటితో అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ మిర్చి ముక్కలు అయితే ఆయిల్లో వేయించుకుందాం. ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ విత్తనాలు అయితే వేసుకొని కలుపుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత చిక్కుడుకాయ విత్తనాలు అయితే కాస్త మగ్గిపోయినాయి. వీటిలోకి అయితే కట్ చేసుకున్న టమాటాలను అయితే వేసుకుందాం. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. అలాగే కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా కలిపెట్టేసుకుందాం. కర్రీ అయితే ఇంకాస్త త్వరగా వడడానికైతే కాసేపు మూత పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసే ముందైతే కర్రీకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే కర్రీ మంచి గ్రేవీ కోసం అయితే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇది కాస్త దగ్గర పడేదాకైతే సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకుందాం. సింపుల్గా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటిదాకైతే బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.